సో ఇద్దరు ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే జానారెడ్డి ధృతరాష్ట్రులాగా వ్యవహరిస్తున్నాడు. జానారెడ్డి లెటర్ రాశారు హైకమాండ్కి, ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించాలని చెప్పి. ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పి లెటర్లు రాయలేదు. హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పారు. సో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఎవరున్నారు? ఒకే ఒక్క ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి. సో ఆయనకి ఇస్తే రెడ్డిల్లో ఇప్పుడు సీఎం ఏమో సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నారు నిజామాబాద్ నుంచి. ఆయనకు సమీప బంధువు కూడా అవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సో రెండోది మల్రెడ్డి రంగారెడ్డికా రాజగోపాల్ రెడ్డికా అని ఉంది. జానారెడ్డి అంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, అంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పి. ఎందుకంటే ఆయన నల్గొండ జిల్లా. సో వాళ్ళకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇవన్నీ కూడా మొదటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. జానారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పర్లేదు, సెట్ అవుద్ది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉత్తమ్ కు, కోమటిరెడ్డి బ్రదర్స్ కు జానారెడ్డికి వీళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్ గా జానారెడ్డి ఏం చెప్పారంటే హైదరాబాద్ రంగారెడ్డికి ప్రాతినిధ్యం ఇవ్వండి, 50% జనాభా అక్కడ ఉందని హైకమాండ్ లెటర్ రాశారు. సో ఏందన్నట్టు వాళ్ళకి ఇమ్మంటే ఇక్కడ ఇవ్వద్దు అని చెప్పినట్టు. అందుకనే రాజగోపాల్ రెడ్డి మండిపడుతున్నారు. ఆయన అనేది ఏంటంటే మన మిగతా రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ స్థానాలన్నిటికి కూడా మంత్రులు ఇన్ఛార్జ్ చేసి ఒక భువనగిరికి మాత్రం నన్ను ఇన్ఛార్జ్గా ఎందుకు పెట్టారు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు గెలిపించా కదా మరి నేను భువనగిరిని. మిగతా చోట్ల గెలిచే ఆదిలాబాద్ గెలిచింది, ఆదిలాబాద్ ఎవరు ఇన్ఛార్జ్? సీతక్క. మహబూబ్నగర్ గెలిచిందా? మహబూబ్నగర్ అంటే సీఎం సొంత సీటు. మల్కాజ్గిరి గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలంతా ఏమైపోయినారు? మరి నేను మాత్రమే కదా గెలిపించింది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా ఆయన కామెంట్ చేశారు. ఇక రెండవది సంబంధించి ప్రేమ్ సాగర్